నమస్తే భయ్యా. నమస్తే. మైక్ పెట్టినదా? ఓకే. విషయం ఏమంటే మరకత అనే విలేజ్లో శ్రీ దుర్గా పరమేశ్వరి దేవి గురించి మీకు ఎంతవరకు విషయం తెలుసు? ఈ విలేజ్లో అమ్మవారిని ఎవరు ప్రతిష్ఠించారు? కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ విలేజ్కి ఎంత దూరం ఉంది చెప్పండి భయ్యా. మీ పేరు భయ్యా? నా పేరు కార్తిక్ ఎంజీ స్వామి అని. మీరు దీని గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే ఈ ప్లేస్కి మరకత అని పేరు ఎందుకు వచ్చిందండి. మరకత అంటే మేము 9 రత్నాలని ఏం చెప్తాము, వజ్ర, వైడూర్యము, పచ్చే, ముత్తు అని ఏం చెప్తాము. దాంట్లో ఒక రత్నం పేరు వచ్చి మరకత అని. ఆ కళ్ళు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. దాన్ని ఆభరణాలకి వాడతారు. అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అది 1500 సంవత్సరాల వెనుక రాజులకి తెలిసిపడింది. అప్పుడు ఈ ఊరికి, అప్పుడు ఇది దట్ట అడవి, అప్పుడు దీనికి ఆ మరకత అని పేరు పెట్టారు ఈ ప్రాంతానికి. అది కాక ఇక్కడ వచ్చి ఈ నదిని ఇక్కడ మీ నుండి ప్రవహిస్తూ ఉందే ఆ నదిని అమృతధార అని పిలుస్తారు. దీన్ని సోదర సంబంధంగా మనం కుక్కే సుబ్రహ్మణ్యంలో ప్రవహిస్తున్న కుమారధారకి ఇది సోదరిగా కావాలి. ఇది మరి ఈ నీటిది చాలా విశేషం ఏమంటే ఎప్పుడు ఇది శాంతమయంగా ఉంటుంది. మరి మొత్తం సంవత్సరము ఇక్కడ నీళ్లు ఉంటుంది. మరి ఈ నీళ్లు ఎప్పుడు కలుషితం అవదు. మరి ఈ నీళ్ళు చాలా వైద్యకీయ ఇది ఉన్నాయి అని అందరూ చెప్తారు. ఎందుకంటే ఇది డైరెక్ట్ అడవి నుంచి వచ్చే నీళ్ళు కాబట్టి చాలా గిడమూలికలు అన్నీ దీంతో పాటు కలిసి వస్తాయి. ఇక్కడ 1400 సంవత్సరాల వెనుక ఒకరోజు రత్నాపురం అని ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరం నుంచి ఒక అతను మోక్షం తీసుకునేదానికి తపస్సు చేసి వచ్చేటప్పుడు అతనికి కనువులో వచ్చి, ఇక్కడ నేను ఆల్రెడీ ఈ గయా అనే ప్లేస్లో చూడండి, దేవస్థానం వాళ్ళు అందులో పనిచేసే ఒక ఆమె మొత్తం రైస్ ఎత్తుకొచ్చింది. ఎన్ని చేపలు వచ్చేసినాయంటే ఇవి మొత్తానికి వీళ్ళు ఎక్కువగా ఈ రైస్ కానీ తర్వాత దేవస్థానంలో ఉండే భోజనం కానీ ఇక్కడ వేస్తా అంటే ఇవే తిని బతికేస్తున్నాయి అన్నమాట. ఈ నీటిని నమ్ముకొని ఇవి తిని బతకడం మనం చూస్తున్నాము. ఇందాక నేను బియ్యం ఎలాగైతే వేసానో చూడండి, ఆమె వాటర్ తీసుకోవాలని బొరుగులు వేసింది అనుకుంటా. సో వేసింటే మళ్ళీ వచ్చేస్తాను అన్నమాట. అవి మనం పట్టుకునే చీజీగా చేతులతో అంతంత చేపలు ఇవి. ఒక్కోటి వచ్చి 5 నుంచి 10 కేజీలు ఉంటాయని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుమారధార నది. క్యారియన్ భయ్యా. అతనికి కనువులో వచ్చి ఇది 3 నదుల్ని కలుపుతుంది. ఒకటి కుమారధార, అమృతధార, మరి నేత్రావతి నదిని. అందుకే దీన్ని గయాన్ని కూడా పిలుస్తారు. అంటే మనం ఉత్తర భారతంలో గయా ఎలా ఉంది, అక్కడ మోక్షం దొరుకుతుంది. అలాగే ఈ నదిలో స్నానం చేస్తే ఉండే పాపాలన్నీ వెళ్తుంది అని. అక్కడ నేను ఇలాంటి మరకతం అనే ప్లేస్లో దట్టడవి మధ్య నేను ఉన్నాను అని చెప్పేసి దుర్గామాత చెప్తుంది. అలా కనువులో వచ్చి అతను చూస్తే ఇక్కడ ఒక చిన్నదైన గుడి ఉంటుంది, స్వయం ప్రకటమైనది. అప్పుడు దాన్ని గుడి కట్టి పూజిస్తుంటారు. దీనికి 1408 శతమానం నుంచి ఈ దేవస్థానం ఇక్కడ అస్తిత్వం ఉంది. తరువాత అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంగా స్వాతంత్రం రాయడంగా మరి ఇక్కడ దట్టడవి ఆగిపోయిన తర్వాత ప్రకృతి వైతరిపంలో ఈ దేవాలయం లోపల వెళ్ళిపోయింది. మీరే చూసేలాగా ఇదే ఊరికి ఆఖరి. ఈ టెంపుల్ తర్వాత ఇంకేం లేదు, అడవి మాత్రమే ఉంది, మీరే చూస్తున్నారు. సో ఇదే ఆఖరి, అందరికీ ఇది అయిపోయింది. ఎవరు ఆవులు తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళకి మాత్రం ఇది కనపడే ఒక ప్లేస్ లాగా ఉండిందంటే. మరి భక్తులు మళ్ళీ సుత్త ఉండే అన్ని ఊరు వాళ్ళందరూ కలిసి 28 లక్షలు పెట్టుబడి పట్టి 2004లో వచ్చి ఈ దేవస్థానం ఇప్పుడు ఎలా ఉంది అలా కట్టించారు. దీనికి దేశ విదేశాల నుంచి వస్తారు. ఈ దేవస్థానం విశేషం ఏంటంటే ఆ కాలం నుంచి ఈ కాలంలో ఇది మనుస్మృతిలో కూడా ఈ దేవస్థానం గురించి రాసి పడింది. 8
ఇది ఉంది ఏంటది అష్టదేవతలు అని ఏమున్నది ఇక్కడ దక్షిణ కన్నడలో, దాంట్లో ఇదొక అధిదేవత. ఎవరికైనా పెండ్లి కావాలి, కొడుకు కూతురు పుట్టలేరు అనుకుంటే ఇక్కడ కోరుకుంటే అది అవుతుందని. మరి దీంట్లో ఇక్కడ రాజ్యమైన హొయసల మహారాజా విష్ణువర్ధన కూడా చెప్పేది, వాళ్ళ రాసిన బుక్లో చెప్పేది కూడా ఏంటంటే, ఒక టైంలో మరకత నాడు ఎలా ఉండిందంటే ఇక్కడ పెండ్లి కోరుకొని దుర్గామాతకి హరివాణం పెట్టి దాంట్లో ఇది పండ్లు మరి పూలు పెట్టేసి వెళ్తే మరుసటి రోజు ఆ పెండ్లికి కావాల్సి ఉండే ఆభరణాలు దాంట్లో ఉండేదంట. మరి ఏ ఊరు నుంచి పిల్లల్ని తీసుకొని రావాలి అనే దాని గురించి కూడా దాంట్లో ఉత్తరం రాసి ఉండేదంట. అంత చాలా ఫేమస్ ఈ క్షేత్రము. ఇప్పుడు కూడా ఇక్కడ చాలామంది అదే నమ్ముకొని వస్తారు. చాలా ఊరు నుంచి ముందరే ఫోన్ చేసుకొని బుక్ చేసుకొని వస్తారు. మంత్రాలయ దీని నుంచి కుకే సుబ్రహ్మణ్యం నుంచి వచ్చారంటే కరెక్ట్గా 6 కిలోమీటర్లు పడుతుంది. నెక్స్ట్ ఈ పక్క సుళ్య నుంచి వచ్చారంటే 40 కిలోమీటర్లు పడుతుంది. మరి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ లోపల వచ్చేకి షేర్ ఆటోలు దొరుకుతుంది, లేదా ప్రైవేట్ వెహికల్లో కూడా రావచ్చు. మరి ఇక్కడ ప్రతి మంగళవారము మరి ప్రతి శుక్రవారము ఇక్కడ అన్నదాసోహం ఉంటుంది. మిగతా రోజు మీ భోజనం వ్యవస్థ మీరే చేసుకోవాలి. మరి ఇక్కడ మీరు కోరుకునేది అవుతుంది. మరి చేపలది ఒకటి ఇది ఉంది. ఆ శృంగేరి నుంచి ధర్మస్థలం వరకు ఎంత టెంపుల్ దొరుకుతుందో, హొరనాడు, కొల్లూరు, శృంగేరి, ధర్మస్థల, దుర్గా పరమేశ్వరి, కటీలు, ఏ టెంపుల్ ఉంది దుర్గామాతది. మరి ఇది శక్తి అధిదేవత, శక్తిపీఠం కాబట్టి ఆ అమ్మ ఏమి కోరుకుందంటే ఇక్కడ అది కోరిక కూడా, మరి అది శాపం కూడా. ఎవరైనా ఇక్కడ ఉండే చేపల్ని నేను శాపం రూపంలో ఇక్కడ నేను భక్తులకి దర్శనం ఇస్తుంటాను, నాకు కావాలంటే మీరు భోజనం పెట్టవచ్చు, కానీ నాకు మీరు తొందర చేశారంటే, లేదంటే నన్ను వేరే ఉద్దేశంతో మీరు నన్ను పట్టుకోనికి ట్రై చేశారంటే మీకు వంశం నిర్వశం అవుతుంది, మరి మీరు అనుకునేది ఏది అవదు అనేది శాపం. అందుకే ఇక్కడ అందరూ చేపలకి భోజనం పెడతారు, కానీ ఎవరు దీనికి తొందర చేయరు. అలా తినేదానికి చేపం వేరే చెరువులో అక్కడ పట్టుకుంటారు, కానీ నదిలో ప్రవహించే దాన్ని ఏ చేపల్ని ఎవరు ముట్టుకోరు. మరి ఇక్కడ ఒక మాంసారు అయిందంటే మీరు చూడాలి, చాలా పెద్దనే మరి మాంసారు. అనేక అడవి జంతువులు వస్తుంది, జింకలు, ర్యాబిట్లు, మరి కడవెలు, చాలా అడవి జంతువులు కూడా ఇక్కడికి వస్తాయి. ఇది చాలా ప్రశాంతమైన ఇది. ఒక ఫ్యామిలీతో పిక్నిక్ అని వచ్చి దేవుడు దర్శనం చేసుకొని, హరకేలు పూజ చేసుకొని, ఇంటి నుంచి తీసుకొని వచ్చిన భోజనం చేసుకునే దానికి దీనికి ఇంకా మంచి ప్లేస్ దొరకదు ఇది. కానీ ఇక్కడ ఏంటంటే కుమారస్వామికి ఇక్కడ మాతృ సమానంగా వీళ్ళు ఉన్నారు. ఆ తారకాసుర వధ చేసేదానికి కుమారస్వామి ఇది తీశారు, ఇక్కడ జన్మమెత్తారు. అదే కుక్కు సుబ్రహ్మణ్యంలో నిలిచారు. అప్పుడు అతని కోపం నిగ్రహం కాకపోయినప్పుడు దుర్గా పరమేశ్వరి అతన్ని మాతృస్వరూపంగా అతన్ని కంట్రోల్ చేశారు అనేది ఇక్కడ ఉండే ప్రతీది. ఇది ఈ స్థల పురాణం. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.